అంత దగ్గరగా ఉన్న మీరు ఎందుకు టీఆర్ఎస్ వైపు పోవాల్సి వచ్చింది? ఒక ఓటు రెండు రాష్ట్రాలనే నినాదం బీజేపీ ఇచ్చింది. చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉండే ఇక్కడ తీర్మానం చేసింది, మన కాకినాడలో తీర్మానం చేసింది. దాన్ని అనేక సమస్యలు అంటే నేను బీజేపీలో కూడా కొంతమంది వ్యక్తుల ప్రభావం ఉంటుందని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కొంత దాన్ని అంటే ఈ తెలంగాణను కాకుండానో లేకపోతే అడ్డుకునుకో ఏదో ఒక శక్తి అయితే అడ్డుపడ్డది అని అనిపిస్తుంది నాకు. బహిరంగ అందరికి తెలిసిందే. అందరికి తెలిసిందే. ఇక అది అప్రీతికరమైన నిజాలట మాట్లాడుకోవద్దు. నిజమే, ఇప్పుడు అవసరం కూడా లేదు. తెలంగాణ రాష్ట్రం కూడా అయిపోయింది. ఆ క్రమంలో కేసీఆర్ నినాదం, కేసీఆర్ ఆలోచన విధానం ఇదంతా నచ్చి నేను వచ్చినప్పుడు నేను చిన్న పోర్షనే ఉండే నాకు ఈ పార్టీలో. నేను బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ ఉంటుంది రాష్ట్రానికి. సరే వినోద్ గారు రాజయ్య గారు నీ గురించి నేను రికమెండ్ చేసేంత వ్యక్తిని అయితే కాదు, కానీ నీకు రావాల్సినంత ప్రాధాన్యత పార్టీలో రాలేదు, ఒక్కసారి మిమ్మలను కేసీఆర్ను కలిపే ఏర్పాటు చేస్తా అని చెప్తే నేను వచ్చిన. 5 నిమిషాలు నీతో మాట్లాడిపిస్తా అంటే నేను వస్తే ఆఫీస్కి వస్తే హరీష్ అని ఉండే. మీకేమైనా ఉన్నదా కారు గీరు అని అడిగిండు. నాకు కారు గిట్ల ఏం లేదంటే ఆయన వాళ్ళ కారులోనే కూర్చుండబెడతాడు. ఇంకా నేను సహజంగా వినోద్ సార్ ఆఫీస్కి వచ్చేది అప్పుడు. దాని తర్వాత చుట్ల ఆయన వస్తాడు అని అనుకున్నా నేను. ఆ రోజు మాట్లాడండి నాతోటి 5 నిమిషాలు 2 నిమిషాలు అన్న ముచ్చట గంటన్నర అయింది. హరీష్ ఈ వర్డ్ రాసుకో, హరీష్ ఇది రాసుకో, మీరు ఎక్కడ మర్చిపోతాను ఉద్యమాన్ని, ఇది చేస్తే అవుతుంది అనేక విషయాలు ఆయన అడిగిండు. నేను చెప్పినవన్నీ ఆయన రాయించండి. హరీష్ ఇది రాసుకో. రాదన్న అని గప్పుడే అన్నాడు తొలిసారి. రాదన్న నువ్వు టైం ఇవ్వాలి పార్టీకి అంటే, ఎందుకు సార్ అని సారే అంటాను. అప్పుడు ఎందుకే అని అంత చనువు నాకు లేదు, కానీ రాదన్న అని మాత్రం ఆయన చనువుగా పిలిచాడు. అంటే పార్టీకి మీలాంటి వాళ్ళ సర్వీస్ అవసరం ఉన్నది, చెయ్యాలి. అంటే నేను వరంగల్ అంటే నాకు బాగా ఇష్టం. నేను వరంగల్ను వదులుకోలేను కదా. నేను ఆడనే పుట్టి పెరిగిన, ఆ మనసుల మధ్యనే ఉండగలిగిన. ఇక్కడికి వచ్చేటువంటి స్తోమత పోతే వాళ్ళని ఇడిచిపెట్టి ఇడికి రాలేను. స్తోమత ఉంటుందా లేదా, ఎక్కడన్నా మనగలుగుతున్నా అది వేరే ముచ్చట, కానీ అది ఇడిచిపెట్టి రాలేనంటే ఒకసారి బాగా ఆలోచించుమా, ఇడిచిపెట్టి రావాలి. బీసీసీఎల్ ప్రెసిడెంట్గా ఉండాలి, అదే టైం ఇవ్వాలి కదా. నేను బీసీసీఎల్ ప్రెసిడెంట్ ఉంటా, కానీ టైం ఇవ్వాలి. నేను ఎవ్వరు నువ్వే టైం ఇస్తానో నిన్నే చేస్తానా, నేను ఎవ్వరు నువ్వు నా దగ్గర 15 రోజులకు వస్తాను వినోద్, నువ్వు 15 రోజులు ప్రాధాన్యం తీసుకొని రావాలి. ఇంకా వినోద్ సార్ బాగా ఆయన ఒత్తిడి మేరకు సరే చూద్దాం ఏమున్నదని వచ్చిన.